వెల్కమ్ టు ప్రిజం డిగ్రీ కాలేజ్ నరసన్నపేట. నిన్నటి వరకు మనం చెప్పుకున్న విషయం, ఆమె తనకు సంబంధించిన తాను చేసిన తప్పంతా కూడా చెప్పింది. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా అని అడిగింది. తెలియదన్నట్టు కపసి అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? మీకు ఎందుకు చెప్పారు, దాని అర్థం ఏంటి అని అడిగాడు. ఇట్ మీన్స్ దట్ I am tired of feeling so terrible at all the time. ఇన్నాళ్ళు ఆ ఆలోచనను భరించలేక బాగా విసుగెత్తిపోయాను. 8 years, మిస్టర్ కపసి. I have been in pain 8 years. 8 ఏళ్ళు మిస్టర్ కపసి. 8 ఏళ్ల పాటు భయంకరమైన ఈ బాధని అనుభవించా. I was hoping you could help me feel better. నాకు ఏదైనా ఉపశమనం కలిగించే ఒక రెమెడీ ఏదైనా చెప్తారని నేను ఆశిస్తున్నా. సే ద రైట్ థింగ్. ఏదైనా సరైన విషయం నాకు చెప్పండి. సజెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రెమెడీ. దీనికి ఏదో ఒక రకమైన ఉపసాధనం లేదా దాన్ని ఏమంటాం, పరిష్కారం నాకు చూపించండి అంది. హి లుక్డ్ ఎట్ హెర్. ఆయన ఒకసారి ఆమె వైపు చూశాడు. ఇన్ హెర్ రెడ్ ప్లెయిడ్ స్కర్ట్ అండ్ స్ట్రాబెర్రీ టీషర్ట్. ఎర్రని చారలున్నటువంటి స్కర్ట్ వేసుకుంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఆమె టీ షాప్కు వెళ్ళేటప్పుడు ఆమె స్కర్ట్ ఎంతవరకు మోకాళ్ళ వరకే ఉంది. అది ఇప్పుడు క్లియర్గా చూశాడు తాను. అది ఎర్రని చారలు ఉన్నటువంటి స్కర్ట్. ఆ తర్వాత చెప్పాను అప్పుడే, ఒక టీ షర్ట్ వేసుకుంది, బాగా ఒంటికి పట్టేటట్టు ఉండేది. శరీరం తాలూకా వంపు సొంపులన్నీ క్లియర్గా కనిపించేటట్టు ఉండేది. అది ఫారిన్, అందుకే అన్నాడు వాడు, ఇండియన్ ఫ్యామిలీ డ్రెస్డ్ ఇన్ ఫారిన్ క్లోత్స్ అని. నాట్ ఎట్ టీ షర్ట్, ఎ వుమన్ నాట్ ఎట్ 30. కనీసం ఇంకా 30 ఏళ్ళు కూడా లేవు ఆమెకి. హూ లవ్డ్ నైదర్ హెర్ హస్బెండ్ నార్ హెర్ చిల్డ్రన్. ఆమె తన భర్తని కానీ తన పిల్లల్ని కానీ ప్రేమించే స్థితిలో లేదు. హూ హ్యాడ్ ఫాలెన్ అవుట్ ఆఫ్ లవ్ విత్ లైఫ్. చివరికి తన జీవితం మీద కూడా తనకి అభిమానం లేదు. తన జీవితం మీద కూడా తనకి ప్రేమ లేకుండా పోయింది. హెర్ కన్ఫెషన్ depressed him all the more when he thought of Mr. Das at the top of the path. Her confession depressed him all the more. ఆమె అలా అంగీకరించడం ఒక్కసారి ఈయనకి ఆలోచనలన్నీ ఆగిపోయినట్టు అయిపోయాయి. ఏమీ తోచలేదు. ఏం చెప్తాడు దానికోసం? అది సామాన్యమైన విషయం కాదు కదా కుటుంబంలో. అందుకు ఆయనకి ఏం చెప్పాలో మొత్తం మెదడంతా మొద్దుబారినట్టు అయిపోయింది. మోర్ వెన్ హీ థాట్ ఆఫ్ మిస్టర్ దాస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పాత్. అప్పటికే మిస్టర్ దాస్ తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని కొండ శిఖరం పైకి వెళ్ళిపోయాడు. టీనా క్లింగింగ్ టు హిస్ షోల్డర్స్. టీనా ఆయన భుజాల మీద కూర్చుని ఉంది, లేదంటే భుజాలని వేలాడుతూ ఉంది. టేకింగ్ పిక్చర్స్ ఆఫ్ ఏన్షియంట్ మోనాస్టిక్ సెల్స్ కట్ ఇన్ టు ద హిల్స్ టు షో హిస్ స్టూడెంట్స్ ఇన్ అమెరికా. అక్కడ ఎప్పుడూ చెక్కినటువంటి అందమైనటువంటి శిల్పాలని ఎక్కడుంటే అక్కడ వాళ్ళని ఆపేసి దింపేసి ఆయన ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. అవి దేనికోసం? అమెరికాలో ఉన్నటువంటి తన విద్యార్థులందరికీ ఇవన్నీ చూపించాలని. అన్సస్పెక్టింగ్ అండ్ అన్అవేర్ దట్ వన్ ఆఫ్ హిస్ సన్స్ వాజ్ నాట్ హిస్ ఓన్. ఆయనకు కనీసం అనుమానం కాదు కదా, ఏ మాత్రం కూడా ఆయనకు తెలియదు తన పిల్లల్లో కొడుకు తన కొడుకు కాదని. మిస్టర్ కపసి ఫెల్ట్ ఇన్సల్టెడ్ దట్ మిసెస్ దాస్ should ask to interpret her common
ట్రివియల్ లిటిల్ సీక్రెట్. సాధారణమైనటువంటి, ట్రివియల్ అంటే ఒకటి చిన్నదని అర్థం, ఒకటి నీచమైనదని. ఈ సీక్రెట్ని ఆమె దాని గురించి చెప్పమని ఆమె అడగడం నిజంగా తనకు కూడా కొంచెం ఇన్సల్ట్ అనిపించింది. షీ డిడ్ నాట్ రిజంబుల్ ద పేషెంట్స్ ఇన్ ద డాక్టర్స్ హాస్పిటల్. తను డాక్టర్ హాస్పిటల్లో ఇంటర్ప్రిటర్గా పనిచేస్తాడు కదా, అక్కడ పేషెంట్స్ లాగా ఏమి ఇప్పుడు నాకు కనిపించలేదు. దోస్ హూ కేమ్ గ్లాసీ ఐడ్ అండ్ డిస్పరేట్. గ్లాసీ ఐడ్ అంటే కళ్ళన్నీ నీళ్లు నిండి బైర్లు కమ్మేసేటట్టుండేవి, బాధ. దాంతో పాటుగా ఇంకెలా ఉంటారు, డిస్పరేట్, బాగా విసుగెత్తిపోయి ఉంటారు రోగాలతో బాధపడి. అటువంటి వాళ్ళు. అనేబుల్ టు స్లీప్ ఆర్ బ్రీద్. కొంతమందికి నిద్ర పట్టదు, ఇంకొంతమందికి ఊపిరాడకుండా ఉంటుంది, కొంతమందికి యూరినేట్ మూత్ర సంబంధమైన సమస్యలు ఉంటాయి. అండ్ విత్ ఈజ్ అనేబుల్ అబవ్ ఆల్ టు గివ్ వర్డ్స్ టు దేర్ పెయిన్స్. వాళ్ళ బాధల్ని ఎలా చెప్పుకోవాలో తెలియనటువంటి ప్రజలు వాళ్ళు, పేషెంట్స్. స్టిల్ మిస్టర్ కపసి బిలీవ్డ్ ఇట్ వాజ్ హిస్ డ్యూటీస్ టు అసిస్ట్ మిసెస్ దాస్. కానీ ఇప్పుడు తనకు అనిపించింది, ఏది ఏమైనా ఈమెకి ఎలా ఓలా సహాయపడాలి అనుకున్నాడు. పెర్హాప్స్ హీ ఆట్ టు టెల్ హెర్ టు కన్ఫెస్ ద ట్రూత్. బహుశా తాను ఈ నిజాన్ని తన భర్త దగ్గర అంగీకరించమని చెప్పాలనుకున్నాడు. హీ వుడ్ ఎక్స్ప్లెయిన్ ద ఆనెస్టీ వాజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీయే మంచి బెస్ట్ పాలసీ అని వాళ్ళకి వివరించాలనుకున్నాడు. ఆనెస్టీ ష్యూర్లీ వుడ్ హెల్ప్ హెర్ ఫీల్ బెటర్. ఆనెస్టీ తప్పకుండా వాళ్ళ మనస్సుకి స్వాంతన కలిగిస్తుంది. యాజ్ షీ వుడ్ పుట్ ఇట్, ఆమె చెప్పినట్లయితే సరిగా అని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పర్హాప్స్ హీ వుడ్ ఆఫర్ టు ప్రిజైడ్ ఓవర్ ద డిస్కషన్. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి సహాయకారిగా ఉండడానికి కూడా తాను సిద్ధపడుతున్నాడు. యాజ్ ఏ మీడియేటర్, తాను ఇంతకుముందు కూడా అక్కడ కూడా మీడియేటరే కదా, ఇప్పుడు కూడా మీడియేటర్గా పనిచేయాలనుకున్నాడు. హీ డిసైడెడ్ టు బిగిన్ విత్ ద మోస్ట్ ఆబ్వియస్ క్వశ్చన్. ఇప్పుడు ముందుగా ఈమెకి ఒక ప్రశ్న వేయాలని, క్లియర్గా ఉండే ఒక ప్రశ్న వేయాలనుకున్నాడు. టు గెట్ టు ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. అసలు ఆ సమస్య ఏమిటన్నది విషయం తెలుసుకుందుకు. మీడియేట్ చేయాలంటే దాని గురించి పూర్తిగా తెలియాలి కదా. అందుకే అది తెలుసుకుందుకు ఆయన ఏం చేశాడు, ఒక ప్రశ్న వేయాలనుకున్నాడు. అండ్ సో హీ ఆస్క్డ్, అడిగేశాడు, ఈజ్ ఇట్ రియలీ పెయిన్ యూ ఫీల్ మిసెస్ దాస్, ఆర్ ఈజ్ ఇట్ గిల్ట్? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పుకోలేకపోయినని బాధపడుతున్నావా, లేకపోతే చేసిన తప్పుకు బాధపడుతున్నావా అని అడిగాడు. షీ టర్న్ టు హిమ్ అండ్ గ్లేర్డ్. ఆమె అతని వైపు ఇలా తేరిపారు చూసింది ఒక్కసారిగా. మస్టర్డ్ ఆయిల్ థిక్ ఆన్ హెర్ ఫ్రాస్టీ పింక్ లిప్స్. ఫ్రాస్టీ తడిగా ఉన్నటువంటి, ఎర్రగా ఉన్నటువంటి ఆమె పెదాల మీద ఈ మస్టర్డ్ ఆయిల్, దాన్ని ఏమంటాము, ఆవ నూనె, దానిలో వేపినటువంటి అటుకులు అన్నమాట అవి. ఆ మస్టర్డ్ ఆయిల్ ఆమె పెదాల మీద తేలియాడుతోంది. షీ ఓపెన్డ్ హెర్ మౌత్ టు సే సంథింగ్. ఆమె ఏదో చెప్పాలని నోరు తెరిచింది. But as she glared at Mr. Kapasi, some certain knowledge seemed to pass before her eyes. ఆమెకి నోరు తెరవగానే అప్పటికొక్కసారిగా తన మనసులో ఏదో తలుక్కున మెరిసినట్టు అయింది, ఏదో ఒక విషయం అర్థమైనట్టు తోచింది తనకి. అండ్ షీ స్టాప్డ్. దాంతో ఆమె ఏమి మాట్లాడలే. ఇట్ క్రష్డ్ హిమ్. ఆమె అలా మాట్లాడకపోయేటప్పటికీ ఒక్కసారిగా మిస్టర్ కపసీకి కొంచెం బాధ కలిగింది.
He knew at that moment that he was not even important enough to be properly insulted. ఈ టైంలో తాను ఇన్సల్ట్ అంటే అవమానకు గురైనంత గొప్ప వ్యక్తి కూడా కాదు, తనకి దీంతో పెద్దగా సంబంధం లేదు అనుకున్నాడు. ఓకే, సీ యూ నెక్స్ట్ టైం.